పాకిస్తాన్ వాడు మీకు జూలై 23 వరకు కూడా వాడి ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేశాడు. నిన్న మాట్లాడ అంటే మే 10వ తారీఖు నుంచి కూడా వాడు ఇప్పటి వరకు కూడా వాడి ఎయిర్ స్పేస్ను ఓపెన్ చేయలేదు, ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోతున్నాడు. సో ఫైనల్గా ఇప్పుడు ఇవాళ ఏమంటున్నారు, ఆగస్టు వరకు కూడా ఈ ప్రక్రియ ఉంటుంది. సో ఇప్పుడు మనము మాట్లాడాల్సిన విషయం జూలై 23 అంటే రేపు ఎందుకు వాడి ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేస్తున్నాడు. 3 కారణాలు మాట్లాడా. ఫస్ట్ విషయము, వాడు ఒక మిజైల్ టెస్ట్ చెయ్యబోతున్నాడు, ప్రాబబిలిటీస్ అండి. ఇక రెండవది అన్నప్పుడు వాడు ఒక ఆర్మీ డ్రిల్ అనేది నిర్వహించబోతున్నాడు. ఇక మూడవది, తీవ్రవాదులు ఏదో ఒక పని, చాలా పెద్ద పని చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తీవ్రవాదులు అన్నప్పుడు మ్యాక్సిమం వాళ్ళ వద్ద డ్రోన్లు ఉంటాయి. సో ఈ డ్రోన్లు పెట్టుకొని వాళ్ళు భారత్పై దాడులు చెయ్యవచ్చు. ఈ 3 ప్రాబబిలిటీస్ గురించి కూడా మాట్లాడాం. నాకేమనిపించింది అంటే భారత్, అది ఇండియన్ ఆర్మీ అనండి, ఎయిర్ ఫోర్సు, నేవీ ఎప్పుడూ కూడా హై అలర్ట్లో ఉండాలి అనేదే నేను కోరుకుంటున్నాను. సో మరి మనము ఏం చెయ్యబోతున్నాము అంటే వాడికి భయము కాదండి, ఇందులో చాలా విషయాలు దాగి ఉంటాయి. మనము అలర్ట్గా ఉండడం వలన మనకు ఉండే ఉపయోగాలు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. సో నిన్న ఒక అద్భుతమైన వార్త, మనము కూడా జూలై 23 నుంచి జూలై 25 వరకు మనము మన ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేసాము. సో ఇది చాలా అద్భుతమైన ఒక విషయం. ఎక్కడ? రాజస్థాన్ వద్ద. ఎందుకు మనము మన ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేయాలి అంటే భారత్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక అతి పెద్ద ఎయిర్ డ్రిల్ అనేది నిర్వహించబోతున్నారు. సో మీరు ఒక్కసారి గమనించారు అనుకోండి, మే 7వ తారీఖు 3ంటికి అంటే మధ్యాహ్నం 3ంటికి మనము ఒక ఎయిర్ ఫోర్స్ డ్రిల్ నిర్వహించబోతున్నామని ప్రకటించాం. ముందు రోజు మే 6వ తారీఖు ప్రకటించాం. కానీ ఆ రోజు రాత్రికి రాత్రే మనము పాకిస్తాన్ తీవ్రవాదుల క్యాంపుల మీద భీకరమైన దాడులు చేయడం జరిగింది. సో ఇప్పుడు సరిగ్గా అలాంటి ప్లాన్ మనం చేస్తున్నామా అంటే మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం మాట్లాడుతుంది, ఆపరేషన్ సింధూర్ వెర్షన్ 2 అనేది రేపు జరగబోతుందా? నాకు తెలిసి అలాంటిది జరగదు. కానీ మనము అలాంటి ఒక సినారియోను క్రియేట్ చేసే ఉంచాలి. పాకిస్తాన్ వాడిలో ఆ భయాన్ని మనం ఇలా కొనసాగిస్తూనే ఉండాలి. జరగదు అని మీరు నేను మాట్లాడకూడదు, రేపు జరిగితే. సో ఇలాంటి ఒక భయాన్ని మీ శత్రువులు, అంటే మీరు మీ స్వాట్ అనాలిసిస్ ఎంతలాగా వేస్తారో మీ శత్రువు యొక్క స్వాట్ అనాలిసిస్ కూడా మీ వద్ద ఉండాలి. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడిలో తెలియని ఒక భయము అనేది క్రియేట్ అవుతుంది. రాజస్థాన్ వద్ద రఫేల్ సుఖాయ్ విమానాలను పెట్టుకొని వీళ్ళు అతి పెద్ద ఎయిర్ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ వాడు కూడా ఇదే పని చెయ్యాలి అంటే మీ వద్ద చూడండి డిజిటల్ సిగ్నేచర్, అంటే ఒకవేళ వాడి మిసైల్స్ వాడాడు, ఎలాంటి మిసైల్స్ ఉన్నాయి మీకు ఎలా తెలుస్తుంది? సో మీరు మీ యొక్క S-400 అనండి పవర్ఫుల్ రేడార్ సిస్టమ్స్ని పెట్టుకొని వాడు ఎలాంటి మిసైల్స్ మీద టెస్టులు చేస్తున్నాడు, దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, దీన్ని మీరు గ్రాప్ చేయొచ్చు. అంటే ఇదంతా చాలా ముఖ్యమండి. భారత్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏ స్థాయిలో పనిచేస్తుందో ప్రపంచానికి చూపించాలి అంటే అక్కడ ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో వాడు ఒక పరీక్ష చేస్తే దానికి సంబంధించిన టోటల్ అనాలిసిస్ డేటా మన వద్ద ఉండాలి. అంటే ఒక విమానాన్ని వాడు టేక్ ఆఫ్ చెయ్యాలన్నా కూడా వాడికి భయంగా ఉండాలి. ఎందుకు? టోటల్గా దానికి సంబంధించిన సిస్టమ్స్, వాడు ఎలాంటి విమానం వాడుతున్నాడు, దాని ఇంజిన్ ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, ఎంత రేంజ్లో అది ఎగరగలదు, ఎంత వేగంలో, మొత్తము కూడా మన వద్ద ఉండాలి. ఆ లెవెల్లో మన ప్లానింగ్ అనేది ఉండాలి. కాబట్టి ఇప్పుడు వాడు ఏ పరీక్షలు చేసినా మన వద్ద డేటా వచ్చేస్తుంది. కాబట్టి మనము వాడిని భయపెట్టడానికి ఇలాంటి ఒక ఎయిర్ ఎక్సర్సైజ్ చేయబోతున్నామని చెప్పి మన కంట్రోల్ రూమ్లో మన సిస్టమ్స్ సిద్ధము చేసుకొని వాడు ఎందుకు తన ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేశాడు దీనిని మానిటర్ చేయాలి. ఇది చాలా ముఖ్యం.
ఎందుకంటే అమెరికా వాడు ఏమైనా కొత్త ఆయుధాలు ఇచ్చాడా, చైనా వాడికి సహాయంగా ఏమైనా కొత్త అస్త్రాలు ఇచ్చాడా, ఇవన్నీ తెలియాలి కదండి. సో తెలియాలి అంటే ఈ పని చెయ్యాలి. అట్ ది సేమ్ టైం సెకండ్ లెవెల్లో ఒకవేళ వాడు మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటే ఎంతమంది ఎక్కడెక్కడ ఏ పోస్టులో ఉన్నారు మనము మన శాటిలైట్ ద్వారా గమనిస్తాం. ఇక మూడవ లెవెల్లో తీవ్రవాదము అన్నాం. ఇక్కడ ఏమైంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదం అన్నప్పుడు ఆ కమిటీ యొక్క హెడ్గా పాకిస్తాన్ వాడు ఉన్నాడు. కానీ తీవ్రవాదులు అలా ఆలోచించారు. పాకిస్తాన్ ఆర్మీ వేరు, పాకిస్తాన్ గవర్నమెంట్ వేరు, మేము వేరు. మేము తలచుకుంటే ఇప్పుడు భారత్ ఒక 2000 కోట్లు ఖర్చు పెట్టింది, కానీ పాకిస్తాన్కి జరిగిన నష్టం ఎంత, 1,00,000 కోట్లు. ఇందులో తీవ్రవాదులు అన్నారు అనుకోండి ఒక 15 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవాళ చాలా పెద్ద లాస్లో ఉన్నారు. మళ్ళీ మొత్తం బిల్డింగ్లు కట్టుకోవాలి, మళ్ళీ రిక్రూట్మెంట్స్ అనాలి, మళ్ళీ కుర్రాళ్లను తీసుకురావాలి, మళ్ళీ వాళ్ళకి ఆయుధాలు, ట్రైనింగ్లు, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా. కానీ దీనికంతా కారణం ఎవరు, భారత్. కాబట్టి భారత్ మీద మేము ప్రతీకారము తీర్చుకుంటాము. దీనికి ఐఎస్ఐ వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటారు. కానీ మనలో వచ్చిన మార్పు, ఈ వీడియో యొక్క కంటెంట్ ఏంటంటే మనలో వచ్చిన మార్పు. గాంధీ గారు ఏం మాట్లాడేవారండి, అండ్ ఐ టు ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. నువ్వు ఎదురెదురుగా చూడడం, యుద్ధమా పద, యుద్ధము అంటే ఏమవుద్ది, మీరు గుడ్డివాళ్ళుగా మారిపోతారు. ఎవరండి మారారు, బ్రిటిష్ వాడు కాదు, మనము మారు. కాబట్టి ఇలా చెప్పి ఎవరైనా ఏమండి మనల్ని ఇంతమందిని వాడు పొట్టన పెట్టుకున్నాడు అంటే లేదు లేదు, మనము వాడితో యుద్ధము చెయ్యకూడదు, పోరాటాలు చెయ్యకూడదు. చెయ్యడం వల్ల ఏమవుతుంది, మనము నష్టపోతాము, వాడు నష్టపోవడమే ఇక్కడ మెయిన్ ఇష్యూ అండి. వాడిని కాపాడాలి. కాబట్టి మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అంటే ఏంటి, మనము గుడ్డివాళ్ళముగా ఉన్నాం. కానీ ఇవాళ ఏంటి, నువ్వు నా మీద ఒక తుటా పేలిస్తే నేను నీ మీద బ్రహ్మోసు విసురుతాను. ఇది అండి మార్పు. పహల్గాములో వాళ్ళు తుపాకులు పట్టుకొని మన మీద కాల్పులు జరిపారు, మనము పాకిస్తాన్ మీద బ్రహ్మోసు వాడాం. ఇది తేడా. సో అలాంటి ఒక తేడాని ఇవాళ మనం చూస్తున్నాము. దీనికంతా కూడా ఇలాంటి ఎక్సర్సైజులు అంటే వాడు ఏదో చెయ్యబోతున్నాడు, నువ్వు ఏం చెయ్యబోతున్నావు అనేది మా ఇంటెలిజెన్స్ వర్గాలు మాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రకారం పొరపాటుగా నువ్వు చిన్నపాటి, ఇప్పుడు ప్రాబ్లం వల్ల అసీం మునీర్ అండి, ఇతను తనని తాను ఫీల్డ్ మార్షల్గా ప్రకటించుకొని శాశ్వతంగా నేను పాకిస్తాన్ ఆర్మీని కంట్రోల్ చేస్తాను అంటే పాకిస్తాన్ ఆర్మీలో కొత్త కమాండర్లు రావచ్చు, సో కొత్త నాయకులు రావచ్చు. ఎవరు వచ్చినా అసీం మునీర్కే రిపోర్ట్ చెయ్యాలి. సో ఇతనిని మించి వాళ్ళు ఏమీ చెయ్యలేరు. మరి ఇతను చేతగాని వాడు, ఎక్కడా కూడా తన ధైర్య సాహసాలను కనబరచలేదు. మీకు భారత్కు సంబంధించిన విమానాలు, మిజైళ్లు ఏం వచ్చినా వాళ్ళ ఇష్టానుసారము మన మీద దాడులు చేసి వెళ్ళిపోయారు కదా. అసీం మునీర్ నువ్వు ఏం చేస్తూ కూర్చున్నావు, బంకర్లో వెళ్ళి దాక్కున్నావు. నువ్వా మన ఆర్మీకి చీఫ్, ఇవాళ నువ్వు ఎయిర్ మార్షల్ అని చెప్పి నువ్వు ఇలాగ ప్రమోషన్ తెచ్చుకుంటావా. పాకిస్తాన్ ప్రజలు తిడుతున్నారు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ సర్వం అందరూ కూడా నువ్వు ఒక పనికి మాలిన కమాండర్ అని చెప్పి అతన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి దీనికి కాంపెన్సేషన్ ఏమిటి, ఏదో ఒక రకంగా భారత్పై ప్రతీకారము తీర్చుకోవాలంటే డైరెక్ట్గా యుద్ధము చెయ్యగలరా, ఆయుధాలు లేవు, విమానాలు లేవు, మిజైళ్లు లేవు. కాబట్టి ఇతను ఏం చేస్తాడు, ఈ తీవ్రవాదులను రెచ్చగొడతాడు, తీవ్రవాదులకు కావలసిన ఆయుధాలు ఇస్తాడు. సో ఈ 3 ఆప్షన్స్లో నాకు అనిపించేది ఈ థర్డ్ ఆప్షన్, తీవ్రవాదులు భారత్లో ఏదో చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మన మీద ఏమైనా దాడులు చేస్తే అది రాజస్థాన్ అవ్వచ్చు, కాశ్మీర్ అవ్వచ్చు, మనము ఇమీడియట్గా పాకిస్తాన్ మీదే అటాక్స్ చేస్తాము. ఇదే కదా మోదీ గారు చెప్పారు. సో ఈ మార్పుని మీరు గమనించారు అనుకోండి, పాకిస్తాన్ వల్నరబుల్గా ఉంటుంది, వాళ్ళు డేంజర్లో ఉంటారు. కాబట్టే రేపు మనము ఆపరేషన్ సింధూర్ మార్క్ 2 అని ప్రకటించిన ఈ వెర్షన్ని భారతీయులందరూ అవును మేము పాకిస్తాన్ మీద దాడులు చెయ్యబోతున్నాము, వాళ్ళ తీవ్రవాదులు ఎల్ఓసి వద్దకు వచ్చారు, మా దేశంపై దాడులు ఈ వెర్షన్నే అందరూ మాట్లాడాలి. ఇలా జరగదండి అని ఎవరు కూడా చెప్పకూడదు. ఇలాంటిది మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటిన్యూస్గా కథనాలు రాస్తూ ఉంటే
చైనా వాడు పాకిస్తాన్ వాడెప్పుడు కూడా హై అలర్ట్లో ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో వాడికి ఆ భయాన్ని మనము సృష్టించాలి. కాబట్టి మనము రేపు చేస్తున్న ఈ ఎయిర్ ఎక్సర్సైజెస్ చాలా పెద్ద లెవెల్లో చేస్తున్నాము. దీని స్పందన పాకిస్తాన్కి చైనాకు ఎలా ఉంటుంది మీరు ఊహించగలరా? ఊహించగలిగితే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.